హాయ్ అందరికి మరొక కొత్త వీడియోకి స్వాగతం. గాయ్స్ చూసే ఉంటారు మనం కార్ తీసుకొని మేము 2 months పైన అయిపోతుంది. సో ఇప్పటిదాకా ఎప్పుడో చేద్దాం అనుకున్నాను రివ్యూ, దీని మీద ఇట్లా ఫీచర్స్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఆరో చెప్దాం అనుకున్నాను. వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పలేను. సో ఈ వీడియోలో వచ్చేసి మనమైతే కార్ ఫీచర్స్, ఆన్ రోడ్ అన్ని డీటెయిల్స్ చెప్పుదాము. సో మనం అంత ఎక్స్పెక్ట్ చేయకండి, ఆటోమొబైల్స్ ఛానల్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి. మా ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఏం కావాలి అవన్నీ చేస్తాను. సో స్టార్టింగ్ వచ్చేసి కార్ కీ నుంచి స్టార్ట్ చేద్దాం. మెయిన్ ఇది కార్ కి మీరు చూసుకోవచ్చు, సింపుల్ గా లాక్, అన్లాక్ అండ్ డిక్కీ ఓపెన్ చేయడానికి ఇది ఆప్షన్ అయితే ఇచ్చారు. సో సింపుల్ ఉంటుంది కార్ కి, అంత హడావిడి ఏం లేదు. ఇంకోటి ఇక్కడ మీకు చాలా మందికి తెలియదు అనుకుంటా, ఇది ఇక్కడ ఇట్లా మనం తీస్తే దీని లాక్ ఓపెన్ అవుతుంది. కీ చిన్న సీక్రెట్ కీ అనమాట, ఇది చిన్న ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్టీరియర్ నుంచి మాట్లాడుకోదాం. కార్ ఎక్స్టీరియర్ గురించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోగో, మారుతి సుజుకి లోగో. సో హెడ్ లైట్స్ విషయానికి వస్తే ఎల్ఈడి హెడ్ లైట్స్, చాలా లుక్ అయితే చాలా బాగుంటది హెడ్ లైట్స్ తోని. కింద ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే మెయిన్ 360 కెమెరా, ఇది మెయిన్ హైలైట్. ఇంకా చెప్తాను మీకు దీని గురించి. అండ్ లోపల కూలెంట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇది 360 కెమెరా, 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇండియన్ రోడ్స్ లా మీరు ఆరామ్సే మంచిగా వెళ్ళిపోవచ్చు, అసలు ఏం ప్రాబ్లం ఉండదు. 163 mm ఉంది. సో ఇక్కడ సైడ్ కి వచ్చేస్తే మన వీల్స్ మెయిన్ హైలైట్ అనమాట. వీల్ స్టైల్ చూస్తేనే అసలు బండి లుక్ మెయిన్ దీంతోనే వస్తుంది. సో 165 ట్యూబ్లెస్ టైర్స్ అనమాట ఇవి. అండ్ సైడ్ కి వచ్చేస్తే మిర్రర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 360 కెమెరా. అండ్ ఆల్ సైడ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్, వెనకాల బ్యాక్ సైడ్ 4 మనకు మొత్తం 360 కెమెరా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనం ఇది అన్లాక్ చేయకపోయినా మనకి కీ డిటెక్ట్ అవుతుంది దగ్గర, అంటే మనం నియర్ వచ్చినప్పుడు కీ అయితే డిటెక్ట్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసి ఓపెన్ అయిపోతుంది. సో అండ్ ఇందాక కీ చూపించాను కదా, ఇక్కడ నుంచే పెట్టవచ్చు. అండ్ చూపించాను ఇందాక కీ, అది ఇక్కడ నుంచే పెట్టవచ్చు. సో వెనకాలకి వచ్చేసి కార్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు డిజైర్ పేరు అయితే ఉంది. అండ్ వెనకాల కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకి, ఎల్ఈడి మొత్తం ఎల్ఈడి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ టైల్ మొత్తం ఇది ఇక్కడ చూసారు కదా మీరు, ఈ టైల్ మెయిన్ ఈ టైల్ అన్నమాట హైలైట్ వచ్చేసి. సో మనకి 3 seconds ఇట్లా ఆన్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ అయిపోతుంది డిక్కి. చాలా స్పేస్ ఉంటది మనకి. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రా టైర్ ఉంది. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్, అండ్ చాలా స్పేస్ ఉంటుంది మనకి, గుడ్ స్పేస్ వచ్చేసి. సో ఇది బ్యాక్ సైడ్ విషయానికి వస్తే కూడా 360 కెమెరా అయితే ఉంది మనకి. మీకు చెప్పాను కదా 360 మొత్తం ఉంటుంది, ఇట్లా 360 కెమెరాస్. సో ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ గురించి అయిపోయింది కదా, లోపల ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం మనం, రండి. సో గైస్ లోపల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డాష్ బోర్డ్. ఫస్ట్ మనకి స్టీరింగ్ మీద వస్తే స్టీరింగ్, వాల్యూమ్ అప్, ఇంక్రీజ్, డిక్రీజ్, మ్యూట్, అండ్ కింద కాల్ లిఫ్ట్ చేయడానికి బ్లూటూత్ అసిస్టెంట్, క్రూజ్ కంట్రోల్, ఇవైతే ఉన్నాయి మనకి స్టీరింగ్ మీద కంట్రోల్స్ అయితే. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి వైపర్స్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, మనకి ఆఫ్ ఆన్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్కి వచ్చేసి హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి మనకి, ఆఫ్ ఆన్ అవన్నీ అయితే కంట్రోల్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇక్కడ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఈ 2025 ఎడిషన్ కొత్తగా ఇచ్చారు ఇది. సో ఇక్కడ చూసుకుంటే మీకు మనకి మన టైర్లో ఎయిర్ ఎంత ఉందో చూపిస్తుంది ఇక్కడ ఆల్ సైడ్స్. అండ్ సెట్టింగ్స్, బ్లూటూత్ అవన్నీ మీకు తెలిసిందే ఇవి. సో ఇన్స్ట్రుమెంట్ కష్టాలు వచ్చేసి మనకి అనలాగ్ తో ఇస్తారు. సో మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అండ్ ఇక్కడ చేసుకోవచ్చు మనం చేంజ్, ఇట్లా టైమ్, ఫ్యూయల్ గురించి, అండ్ మనకి ఎన్ని కిలోమీటర్స్ దిగింది, అండ్ పెట్రోల్ రేంజ్ ఎంత పోతుంది, అండ్ టార్క్, ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఏసీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సింపుల్ గా ఇచ్చిర్రు, పెద్ద హడావిడి ఏం లేదు. ఇక్కడ ఏసీ ఏంది ఆఫ్ ఆన్, హాట్, మనకి టెంపరేచర్ ఇంక్రీజ్, డిక్రీజ్, అండ్ ఇక్కడ ఫ్యాన్ స్పీడ్, మనకి కూల్, హాట్ ఏది కావాలో అది. సో ఏసీ ఇది అనమాట. సో మెయిన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, అండ్ ఇక్కడ యూఎస్బి కేబుల్ అయితే ఉంది మనకి. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ వైర్లెస్ ఛార్జింగ్, అండ్ ఇక్కడ పెట్టుకోనికే మనకి గుడ్ స్పేస్ ఉంది. సో ఇక్కడ అండ్ ఇక్కడ ఇది వచ్చేసి గేర్ లివర్, మొత్తం 5 గేర్స్ ఉంటాయి. అండ్ హ్యాండ్ బ్రేక్ విషయానికి వస్తే హ్యాండ్ బ్రేక్ ఇది. మీరు ఇక్కడ
లైట్స్ మనకి హాలోజన్ లైట్స్ ఇచ్చారు ఇవి లోపల, ఎల్ఈడి కావు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది సన్ రూఫ్ కంట్రోల్. ఇది మీకు ఇస్తాను మీకు కాదండి, ఇవ్వండి. ఇట్లాంటి వెహికల్ లో మనకి సన్ రూఫ్ ఇవ్వడం అసలు మంచి పని అసలు. అండ్ ఇది సన్ రూఫ్, వెనకాల మీకు ముగ్గురు అంటే 3 పీపుల్స్ ఈజీగా కూర్చుంటారు. నేను కూడా వెనకాలకైతే వచ్చినాను. ఇప్పుడు వెనకాల అంటే బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూసి ఏసీ కంట్రోల్స్, అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోనికే సి పిన్, నార్మల్ పిన్. సో ఇక్కడ ఇవి అయితే మెయిన్ కంట్రోల్స్. ఏం లేవు ఇక్కడ ప్యాసెంజర్స్ కి, వెనకాల కూర్చున్న ప్యాసెంజర్స్ కి ఏమైతే లేవు కంట్రోల్స్ ఎక్కువ. సో ఇక్కడ హెడ్ లైట్స్ చూసుకోవచ్చు మీరు, ఇవి హెడ్ లైట్స్. ఇవి ఓవరాల్ ఇది 5 మెంబర్స్ కి ఈజీగా కూర్చోవచ్చు ఇది వెహికల్ వచ్చేసి. సో ఈ వెహికల్ ఆన్ రోడ్ వచ్చేసి ఇది టాప్ మోడల్ ZXi ప్లస్ వేరియంట్. ఇది దీంట్లోనే 4-5 వేరియంట్స్ ఎంతో ఉంటాయి. సో ఇది టాప్ వేరియంట్. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి దగ్గర 12 lakhs అయితే పడుతుంది. ఇది బెస్ట్ వెహికల్. ఇంకోటి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు సేఫ్టీలో దీనికి, అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఈ బండి లుక్ విషయానికి వస్తే మన అసలు మిడిల్ క్లాస్ ఆడి లాగా ఉంటుంది అసలు లుక్ మాత్రం. అండ్ మైలేజ్ అందరికి కావాల్సింది మైలేజ్. ఎంత ఇస్తుంది మైలేజ్? మైలేజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళైతే 25 kilometers అని చెప్తుర్రు పర్ లీటర్. సో మనకి యావరేజ్ గా ఒక 20-22 అన్న పక్క అయితే ఇస్తుంది సిటీలో వచ్చేసి. హైవేలో అయితే ఇంకెక్కువనే ఇస్తుంది. సో ఇది ఇంకేం కావాలి చెప్పండి, 20 kilometers యావరేజ్ చేసుకున్నాం మనకి ఇండియన్ వెహికల్స్ కి. మారుతి సుజుకి లుక్ తోని ఇంకేం కావాలి చెప్పండి. అసలు లుక్ చూస్తేనే మీరు కింద కామెంట్ చేయండి అసలు బండి ఎట్లుందో. లోపల ఇది ఇప్పుడు నడిపి ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం మనం, రండి. సో గైస్ ఇప్పుడు 360 degree కెమెరా చూడండి. ఫస్ట్ రివర్స్ చేయగానే ఇటు చూడండి మీరు, మనకి ఇక్కడ చూపించేస్తుంది. అండ్ కార్ సరౌండింగ్స్ సైడ్స్ ఏమున్నాయో. సో ఏమన్నా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీకు, చూడండి. ఇట్లా రెడ్, ఎల్లో ఇట్లా మనకి ఇట్లా డిటెక్ట్ అయితే చేస్తుంది మనకి. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సైడ్ చూడాల్సిన అవసరం ఉండదు మాక్సిమం మనకి. సో ఇది 360 కెమెరా. మనం ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా మనం వెనకాల ఓన్లీ ఫ్రంట్, ఓన్లీ బ్యాక్ అండ్ సైడ్స్, ఓవరాల్ ఇట్లా. ఇదనమాట 360 degree కెమెరా గురించి. సో బండి నడిపితే మాత్రం ఏమైనా ఫీల్ ఉందా అసలు? బండి ఎంత స్మూత్ పోతుంది బండి అసలు. ఎక్స్పీరియన్స్ అసలు నడిపేటలాగా అర్థమవుతుంది. చాలా స్మూత్ ఉంది బండి. అండ్ ఈజీగా మీకు, అండ్ పికప్ కూడా చాలా బాగుంది బండి. ఇది ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే మనకి కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి మనకి. వెనకాల ముంగట 2, వెనకాల 4 ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి 6 అయితే ఉంటాయి టోటల్. సో గైస్ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా ఈ వెహికల్ కొన్నికి అని ఆలోచించండి. ఎందుకంటే పర్ఫెక్ట్ వెహికల్ ఇది ఫ్యామిలీకి. బడ్జెట్ లా అండ్ ఏంది లుక్ లా ఇవన్నీ ఇట్లా మనకి బడ్జెట్ బాగుంటది. బడ్జెట్ తక్కువ కానీ లుక్ బాగుంటది బండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ఓపెన్ ఫీచర్లు అవసరం లేదు మనకి. సేఫ్టీ ముఖ్యం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదనమాట నా రివ్యూ వచ్చేసి కార్ మీద. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ గైస్, బాయ్. రైట్.